జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుష్పా సీన్ చోటు చేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఘనపురం మండలంలోని రవినగర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయల విలువైన 160 కిలోల గంజాయి కారు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలను పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డుతో సత్కరించారు. నమస్తే. ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి స్పెసిఫిక్లీ దిస్ 2024 నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఒక డ్రగ్స్ ఫ్రీ భూపాలపల్లి ఉండడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. సో కంటిన్యూస్గా ఏదైనా కౌన్సిలింగ్ గురించి, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ స్మగ్లర్స్, కన్స్యూమర్స్ ఆ గురించి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. దాంట్లో ఆఫ్టర్ 1 year వీ గాట్ దిస్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఇన్ లాస్ట్ 5 years ఆఫ్ భూపాలపల్లి క్రైమ్. సో ఇప్పుడు యాజ్ పర్ ద క్రైమ్ ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఇన్ ఘనపురం మండల్. సో ఆ టైమింగ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక స్విఫ్ట్ కార్ బేరింగ్ నంబర్ AP29 AC 6115 దాంట్లో ఒక గాంజా స్మగ్లింగ్ నడుస్తుంది ఫ్రమ్ ఒడిశా, ఆంధ్ర నుంచి ఇక్కడ మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో దాంట్లో వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఆ వెహికల్ దొరికింది. ఆ వెహికల్లో టోటల్ 4 మెంబర్స్ ఉన్నారు. సో దిస్ పీపుల్ వేర్ క్యారింగ్ ద గాంజా. ఆ గాంజా గురించి చెప్తే అది నంబర్ ప్లేట్ ఏదైనా AP29 AC 6115 ఉన్నాయి. దట్ ఈస్ అ ఫేక్ నెంబర్ ప్లేట్. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ హర్యానా ఉంటుంది యాక్చువల్గా, బట్ అది ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అది గాంజా ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. దాంట్లో ప్రాపర్గా వెహికల్స్ కూడా మోడిఫై చేసి సీట్ లోపల, తర్వాత బ్యాక్ సైడ్లో స్టెప్నీ దగ్గర అది మొత్తం గాంజా ప్యాకెట్స్ పెట్టడం జరిగింది. సో దాంట్లో 4 అక్యూజ్ మాకు దొరికింది. వారు ఇన్ఫర్మేషన్ అంటే A1 తోటా మాధవరావు, ఏజ్ 55 years, అతను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సెకండ్ భీమ్ ప్రసాద్ 45 years, చిత్రకొండ ఒడిశా. సమర్ తక్రీ ఏజ్ 50 years, చిత్రకొండ ఒడిశా. మోహసిస్ ఏజ్ 49 years, విశాఖపట్నం. సో ఈ 4 మెంబర్స్ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. దాంట్లో ఈ మోడస్ ఆపరేండి చెప్పడానికి అంటే ఈ గాంజా మొత్తం మల్కాజ్గిరి, తర్వాత ఆంధ్ర బార్డర్లో మల్కన్గిరి, తర్వాత ఆంధ్ర బార్డర్లో అరకు వ్యాలీ ఆ ఏరియాలో ఈ మొత్తం గాంజా ప్లాంటేషన్ నడుస్తుంది. అక్కడ ఫారెస్ట్ ఏరియాలో స్పెసిఫిక్లీ బికాస్ ఆఫ్ నక్సల్ ఏరియా అక్కడ చాలా గాంజా ప్లాంటేషన్ నడుస్తుంది. సో అక్కడ నుంచి దిస్ పీపుల్ ఆర్ కాంటాక్టింగ్ దోస్ విలేజర్స్. సో అక్కడ నుంచి ఇది ఆంధ్ర బార్డర్ క్రాస్ చేస్తున్నారు. చేసిన తర్వాత రాజమండ్రిలో అక్కడ స్టాప్ చేసి రాజమండ్రి నుంచి ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇది ఫామ్ చేశారు. సో అక్కడ నుంచి ఏదైనా కావాలి ఉంటే తమిళనాడు, తర్వాత ఇక్కడ తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఏరియాలో ప్రాంతంలో పంపిస్తున్నారు. సో ఈ ఏరియాలో దిస్ 4 మెంబర్స్ దే బాట్ దిస్ గాంజా ఫ్రమ్ బాబురావ్ ఆఫ్ దారుకొండ విలేజ్. అతను అల్లూరు సీతారాం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాడు. సో అక్కడ నుంచి తీసుకొని ఈ స్విఫ్ట్ కార్లో ఒక మోడిఫికేషన్ చేసి ప్రాపర్గా గాంజా సప్లై చేస్తున్నారు. ఆల్రెడీ వారి పైన కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి గాంజా రిలేటెడ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కేస్. సో దాంట్లో టోటల్ మేము చూస్తే టోటల్ మాకు 160 గాంజా ఇన్ 75 ప్యాకెట్స్ మాకు దొరికింది. ఇట్ ఈస్ అ కాస్టింగ్ ఆఫ్ 40 lakhs. సో లాస్ట్ భూపాలపల్లిలో మేము చూస్తే లాస్ట్ 5 yearsలో దిస్ ఈస్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఇన్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. సో ఒక మంచి సంపాదన చేయడం జరిగింది. సో దాంట్లో స్పెసిఫికలీ డిఎస్పీ భూపాలపల్లి సంపత్రావు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చిట్యాల ఇన్స్పెక్టర్ మల్లేష్, సిసిఎస్ ఎస్ఐ సాంబమూర్తి, రమేష్ ఎస్ఐ, గన్పూర్ ఎస్ఐ అశోక్ ఇది పని చేశారు. నాట్ ద లీస్ట్ స్పెసిఫిక్లీ దిస్ గాంజా గురించి లాస్ట్ 1 సంవత్సరం నుంచి మా కానిస్టేబుల్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు, స్పెసిఫిక్లీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు. సో దాంట్లో స్పెసిఫిక్లీ నేమ్స్ అంటే హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, HC K శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ B సత్తయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, PC సిద్ధార్థ్, PC ప్రవీణ్, PC U రాజు,
who specifically took who collected all this kind of information. Based on his information only, we are able to do this operation. Tarvata PC Ashok, PC Srinivas, PC Netaji, PC Kranti, PC Rangaya. సో ఆల్ దీస్ స్టాఫ్ మెంబర్స్ ప్రాపర్గా లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఈ స్పెసిఫిక్లీ ఒక ఆపరేషన్ పైన ఫోకస్ చేసి పనిచేస్తున్నారు అండ్ దాంట్లో ఇది మేజర్ సక్సెస్ మాకు దొరికింది. సో ఐ హోప్ కి ఇప్పుడు కూడా ఇది ఏదైనా ఆల్రెడీ మీకు కూడా ఐడియా ఉంటుంది. లాస్ట్ 1 year బ్యాక్ మేము బొప్పర్పల్లిలో చూస్తే ఇక్కడ గాంజా అంటే ఈజీగా దొరుకుతుంది, అది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ లాస్ట్ 1 సంవత్సరం నుంచి మేము ఈ గాంజా కౌన్సిలింగ్ కూడా రెగ్యులర్గా వీక్లీ బేసిస్లో నడుస్తుంది. తర్వాత చిన్న చిన్న పెడ్లర్స్ కూడా ఎవరైనా ఉన్నారు వారి పైన కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసి వీఆర్ రిమైండెడ్ దోస్ పీపుల్. చాలా కేసెస్ కూడా మేము రిజిస్టర్ చేశాం. సో ఆ ప్రకారంగా ఈ మొత్తం భూపాల్పల్లిలో ఒక డ్రగ్ ఫ్రీ భూపాల్పల్లి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్